సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 3/1/2024 బుధవారం, తిథి మార్గశిర బహుళ సప్తమి, సాయంత్రం 7:49 వరకు ఉన్నది. తదుపరి అష్టమి, నక్షత్రం ఉత్తర, పగలు 2:46 వరకు. తదుపరి హస్త, యోగం శోభన తెల్లవారు 6:20 వరకు. కరణం భవ సాయంత్రం 7:49 వరకు. వర్జన్ రాత్రి 12:08 నుండి 1:55 వరకు. దుర్ముహూర్తం పగలు 11:45 నుండి 12:49 వరకు. అమృతకాలం ఉదయం 6:39 నుండి 8:27 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:12 నుండి 1:36 వరకు. ఈరోజు విశేషం బుధ అష్టమి ఈరోజు సాయంత్రం నుండి ఉంది కావున ఈరోజు విష్ణు ఆరాధనకి విశేషమైనటువంటి రోజు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. మనశ్శాంతి తక్కువగా ఉండును. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసినా లేక శ్రవణం చేసినా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సంతాన రీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కలదు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములకు కొంత తగ్గగలవు. అనుకున్న వ్యవహారాల విషయాల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడినప్పటికీ కూడా వాటిని తమ ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. వచ్చినదనం వచ్చినట్లు ఖర్చును గృహ వస్తు వాహనం మూలకమైనటువంటి ఖర్చులు ఉండగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆలయాన్ని దర్శించి తులసిమాలను సమర్పించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును. అనుకున్న వ్యవహారాలను కూడా పూర్తి చేస్తూ ఉంటారు. దగ్గర ప్రయాణాలు ఉండగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసిన లేక శ్రవణం చేసిన మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు సంభవించును. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. తమ యొక్క వాక్ తీరు వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే విష్ణు ఆలయాలని దర్శించి పాయసాన్ని నివేదించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆలయాలను దర్శించి తలను పుష్పాలు సమర్పించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువగా వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండదు. ముఖ్యంగా కాళ్ళకి కీలక సంబంధించినటువంటి సమస్యలు తలెత్తగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు ఆలయాన్ని దర్శించడం, రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగును. వృత్తి వ్యాపారాలలో మిశ్రమంగా ఉండగలదు. చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు. ఈ రాశి వారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి మకర రాశి.
మకర రాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారం లభించగల వారితో కలిసి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. వారు రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి చంద్రాష్టం సమయం నడుస్తుంది కావున జాగ్రత్త వహించవలసి ఉండును. అన్నదానాన్ని నిర్వహించుకోవాలి. మనశ్శాంతి తక్కువగా ఉండును. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు ఆలయాలని దర్శించి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సంతానరీత్యా కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం కలదు. అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. బట్టలు, నగలు వంటివి కొనుగోలు చేయటం ఆసక్తి ప్రదర్శిస్తారు. ఈ రాశి వారు ఈరోజు విష్ణు ఆరాధన, విష్ణు ఆలయ దర్శనం చేసుకున్న మంచిది. ఇవి మేష ద్వాదశ రాశుల వారి దినఫలం. అప్పుడు వచ్చే ధర్మలతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.